ఎవరికి చెప్పినా చెప్పకపోయినా చేతుకి ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు మనకు కూడా విషయం తెలిసిపోతుంది. కరెక్ట్ సిస్టర్. అయినా ఒక్కసారి మన అత్త రూమ్ దగ్గరకు పోయి చూసిద్దాం. ఎందుకు? ఒకవేళ చేతుకు చెప్తే వినొచ్చు కదా. కరెక్ట్ అన్నయ్య, ఒకసారి చూద్దాం పదండి. పద. నాకేం చేయాలో పాలు పోవటం లేదు పిన్ని. వాడికి నిజం తెలియకపోతే గొడవ చేస్తాడు. దాంతో మధుకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అది నిజమేనే. అదే జరిగితే 25 కోట్ల మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది. హలో హలో, 25 కోట్లు నావి, అందులో 5 కోట్లు నీవి. తెలుసులేవే, పోతే నాకు 5 కోట్లు పోతాయి, నీకు మాత్రం 20 కోట్లు పోతాయి. అమ్మో అమ్మో, 20 కోట్ల కోసమే ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నా కోడలుగా చేసి ఇంట్లో పెట్టుకున్నాను. దాని అడుగులకి మడుగులొత్తుతున్నాను, దాన్ని బలవంతంగా భరిస్తున్నాను. ఆఖరికి దానికోసం నా కొడుకును కూడా పక్కన పెట్టాను. ఆఖరికి ఆ డబ్బే పోతే ఇన్నాళ్ళు నా కష్టానికి, నా ఓర్పుకి ఫలితమే ఉండదు. 600 మధు తల్లి కావాల్సిందే, ఆ డబ్బు నాకు రావాల్సిందే. దానికోసం నేనేమైనా చేస్తాను. ఆ డబ్బు నా చేతిలో పడే వరకు నేను ఊరుకోను. ఆ మధు బతుకు కుక్క బతుకవుతుంది, నడి రోడ్డు మీద నిలబడుతుంది. మొగుడు వదిలేసిన ఆడదానిలా దిక్కులేందైపోతుంది. అప్పుడే అప్పుడే ఎనసూయ పగ చల్లారుతుంది. కొంపదీసిన మాటలన్నీ వినేసిందా? నేను ఇక్కడ నిలబడ్డానని అనుమానం వచ్చిందా? మీరెందుకు నా కాళ్ళ మీద పడ్డారు? అదే అత్తయ్య గారు, మీ ఫోటో పెట్టి ఇంత పని చేశారు కదా, క్షమాపణ అడుగుదామని వచ్చారు. అవును అత్తయ్య గారు, అవును, నన్ను క్షమించండి అత్తయ్య గారు. వినేశారా? అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఏనానా ఈ రోజుతో నువ్వు నాకు చెప్పిన వారం రోజుల గడువు అయిపోయిందమ్మా. ఏం గడువురా? అదేనమ్మా, ఆ మధు సీక్రెట్ ఏదో చెప్తానోగా. అదా, అవును కదూ, ఆ విషయం మర్చిపోయాను నాన్నా. అమ్మా, ఎందుకు దాన్ని అంతలా అభిమానిస్తున్నావు? అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఎందుకు ఇస్తున్నావు? అసలు నేను అది కలిసి బిడ్డను కనాలని ఎందుకు అనుకుంటున్నావు చెప్పమ్మా. అది అలా అడుగు. అబ్బా, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతావు. అదా, అదే చెప్తానన్నా, తొందర ఎందుకు? కుదరదమ్మా, ఈరోజు చెప్తానని మాటిచ్చావు, నువ్వు చెప్పాల్సిందే. ఎందుకురా ఇంత ఒత్తిడి చేస్తున్నా? చెప్తానన్నారు కదా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను కాబట్టే ఎంతో బిగ్ పట్టానమ్మా. నాకిష్టం లేకపోయినా ఆ మధుతో శోభనను కొప్పుకున్నాను. నాకిష్టం లేకపోయినా దాంతో హనీమూన్కి వెళ్ళాను. నాకిష్టం లేకపోయినా
దాన్ని భర్తగా భరిస్తున్నానమ్మా. ఇవన్నీ కేవలం నిన్ను బాధ పెట్టకూడదనే చేస్తున్నానమ్మా. కానీ నువ్వు మధుని ఎందుకు అంతలా అభిమానిస్తున్నావో, అంతలా ప్రేమిస్తున్నావో అర్థం కావట్లేదమ్మా. ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కిపోతోందమ్మా, బుర్ర పగిలిపోతోంది. అమ్మా నీకు దండం పెడతానమ్మా, ప్లీజ్ అమ్మా చెప్పమ్మా. మధుని ఎందుకు అంతలా అభిమానిస్తున్నావో చెప్పమ్మా. అయ్యో రే చేతు, నేనేం చేసినా నీ మంచికే చేస్తానని నువ్వు నమ్ముతావా లేదా? నమ్ముతానమ్మా, కానీ అయితే నేను చెప్పే వరకు ఆ సీక్రెట్ గురించి అడక్కు నాన్నా. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు నిజం చెప్తే ఆ మధు నోరు మూయించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు నా నోరు మూయించేస్తున్నావా? ఇలా కాదమ్మా. అమ్మా ఆ మధుకి సంబంధించిన సీక్రెట్ గురించి చెప్తావా చెప్పవా? ఇప్పుడు నేనేం చెప్పలేను నాన్న, దాని గురించి మర్చిపో. అలాగేనమ్మా. అయితే నువ్వు కూడా నన్ను మర్చిపో. ఏంటన్నా నువ్వు అనేది? రావద్దు, ఆగమ్మా. ఒక్కడుగు ముందుకేసావో ఈ కత్తితో పొడుచుకుని చచ్చిపోతా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! క్యా సీన్ హే. నేను మిస్ అయిపోయాను. అయ్యో, ఇలాంటి సీన్ చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. స్వామి వినాయక, మా పిసినారత్తని ఏం ఇరికించావయ్యా. ఆ సీక్రెట్ చెప్పేంత వరకు వదలు. చెప్పకపోతే కొడుకు చచ్చిపోతాడు. ఆహాహా! కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్తుంది. చేతు, నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు నాన్న. ప్లీజ్ నాన్న, చెప్తాను రా. చెప్పమ్మా, మధుకి సంబంధించిన ఆ సీక్రెట్ ఏంటో చెప్పమ్మా. అయ్యో అయ్యో అయ్యో, అది నేను చెప్పలేను నాన్న. చెప్పమ్మా, ప్లీజ్ చెప్పు, లేదా పొడి చేసుకుంటాను. చెప్పేస్తా. చెప్పమ్మా. అది అలా బెదిరించండి, అప్పుడు కానీ ఆవిడ చెప్పదు. తడొస్తుందిరా. ఉండ్రా చెప్తాను రా. చెప్పమ్మా. చెప్తాను. తడగా ఉంది, చెప్తాను రా. అది ఏంటంటే నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నువ్వు చెప్పవమ్మా. నువ్వు చెప్పవు, నాకు తెలుసు. చెప్పమ్మా, చెప్పు. అది కాదురా, అది నేను 3 అంకెలు లెక్క పెడతానమ్మా. చెప్పావా సరే, లేదా నీ కొడుకు నీకు దక్కడు. 1 2 చెప్పమ్మా. నువ్వు చెప్పవు కదూ? నువ్వు చెప్పవు కదూ? 3 చెప్తాను కదా, వద్దురా. చెప్తాను కదా, వద్దురా. నాన్న చేతు. ఏమైందమ్మా? ఏమైంది? కూర్చోమ్మా. కూర్చోమ్మా. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దు నాన్న, నాకేం కాదు. కాకపోతే నీకేమవుతుందో అన్న టెన్షన్ లో బేబీ పెరిగి కొంచెం నొప్పి వచ్చింది అంతే. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. అనవసరంగా నేను బాధ పెట్టానమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. పర్వాలేదు నాన్న, పర్వాలేదు. ఇందులో నా తప్పు కూడా ఉంది. నీకు నిజం చెప్పేసి ఉంటే నే ఇలా చేసి ఉండేవాడివి కాదు కదా. అసలు 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 నిజం ఏంటంటే, అమ్మా అమ్మా ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండు. అమ్మా మంచిది తాగమ్మా, మంచిది. నొప్పి తగ్గిందమ్మా?
అది అది ఏంటంటే వద్దమ్మా వద్దు, నువ్వేం చెప్పద్దమ్మా. నీకు దడగా ఉంది, వద్దు నువ్వేం చెప్పద్దమ్మా. తగ్గిందమ్మా? అమ్మా నాన్న చేతు, అమ్మా. ఇంకో 10 రోజుల్లో విజయదశమి వస్తుంది కదా. ఆ రోజు నువ్వు అడిగిన అడగకపోయినా నేను నిజం చెప్పేస్తాను. ఈ లోపు మాత్రం నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకూడదు. అలానే నాకు మాట ఇవ్వు. సరేనమ్మా, నేను ఎలాంటి పిచ్చి పనులు చేయను. ముందు రెస్ట్ తీసుకో, జాగ్రత్త. అయ్యో నా బంగారు కొండ. ముందు నువ్వు లేమ్మా, ఇట్రా. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. జాగ్రత్త. నువ్వు కాస్త రెస్ట్ తీసుకోమ్మా. జాగ్రత్త అమ్మా. నేను వదిలి పిలుచుకొస్తాను, వాళ్ళని తీసుకొస్తాను. వదినా వదినా. విజయదశమికి వాయిదా పడిందన్నమాట. చూద్దాం ఏమవుతుందో. అత్తయ్య గారు, విజయదశమి మీ ఆఖరి గడువు. అమ్మా వచ్చేస్తున్నాను. అయ్యయ్యా నువ్వేం చేస్తున్నావే? నువ్వేం చేస్తున్నావక్కా? నాకు నేతిగారెలు తినాలనిపిస్తోంది. అందుకే అత్తయ్య గారికి తెలియకుండా పప్పు రుబ్బుకుందామని వచ్చాను. నాకు మసాలా గారెలు తినాలనిపిస్తుందక్కా. అందుకే సీక్రెట్ గా పప్పు రుబ్బుకుందామని వచ్చాను. సరే సరే, పద సైలెంట్ గా పప్పు రుబ్బుకుందాం. పద పద. అమ్మయ్యా. ఇదిగో ముందు నువ్వు రుబ్బుకో, తర్వాత నేను రుబ్బుకుంటాను. లేదు, నాకన్నా పెద్దదానివి. ఏజ్లోనా? సైజులో. ఏంటి చెల్లి ఆ మాటలు? అక్కను అలా అనొచ్చా? చిన్నదానివి, ఎందుకు చెప్తున్నాను విను. ముందు నువ్వే రుబ్బుకో. కాదు, పెద్దదానివి, ముందు నువ్వే రుబ్బుకో. అబ్బా, రుబ్బుకోమని చెప్తున్నానా? నేను అదే చెప్తున్నాను, నువ్వే రుబ్బుకో. ఇప్పుడు రుబ్బవే. నువ్వే రుబ్బుకో. అసలు నిన్ను ఏంటి అత్తలు కొట్టుకుంటున్నారేంటి? సరే, పెద్దదాని కనుక ముందు నేనే రుబ్బుతానులే. లేదక్క, చిన్నదాన్ని కదా, ముందు నేనే రుబ్బుతానులే. నేనే రుబ్బుతానని చెప్పానా? చంపుతా, నేనే రుబ్బుతాను. నిన్ను ఆపు. పెద్దదానివని ఆలోచిస్తున్నాను. లేదంటే లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? నేనే పప్పు రుబ్బేదాన్ని. సరే సర్లే, నువ్వే రుబ్బుకో. అది అలా రా దారికి. కూర్చో. తీయది. ఆహా, ఈ పిండి చూస్తుంటే ఇప్పుడే నేతిగారెలు చేసుకుని తినేయాలనిపిస్తోంది. మనం గారెలు చేసుకున్నామని అత్తయ్య గారికి తెలిస్తే ఇంత పిండి రుబ్బినందుకు, అంత నెయ్యి వాడినందుకు మనల్ని చంపేస్తుంది కదక్కా. ఆవిడ బొంద. మనం వండుకున్న విషయం ఆవిడికి తెలిస్తే కదా. తెలియకుండా ఎలా ఉంటుందక్కా? మన ఇంట్లోనే కదా వండుకునేది. వండుతాం, కానీ చాలా రహస్యంగా వండుతాం.
ఒకవేళ పొరపాటున అత్తయ్య గారి కనుక తెలిసిందనుకో ఆ మధు మీదికి నెట్టేద్దాం. మసాలా గారెలా? అయ్యో, నీ బొంద. ఈ వంటలన్నీ మధు చేయమంటేనే చేశాం. పాపం తన కడుపుతో ఉంది కదా, తినాలనిపించింది అని అడిగింది. పైగా మీకు చెప్పొద్దు అంది. ఎందుకంటే వీటిల్లో కొన్ని వాళ్ళ పుట్టింటికి పంపించమంది అని దాని మీదకే నెట్టేద్దాం. నువ్వు సూపర్ అక్క. మసాలా గారెలు మనకి, ముఖం వాచల తిట్లు దానికి. గారెలు తినాలన్న మన కోరిక, దాన్ని అత్తయ్య గారితో తిట్టించాలన్న కోరిక ఒకే దెబ్బకి రెండూ నెరవేరిపోతాయి. అమ్మక్కల్లారా, ఏదో పాపం తినాలనుకుంటున్నారు, వండుకుంటున్నారు అని వదిలేద్దాం అనుకుంటే మీ కక్కుర్తితో నన్ను ఇరుకద్దాం అనుకుంటున్నారా? చెప్తా. మసాలా గారెలు కాదు, మసాలా తిట్లు తినిపించకపోతే నా పేరు మధువే కాదు. చెప్తాను అండి. ఎవరైనా వస్తున్నారా? లేదక్కా. సరే, వండటం అయిపోయింది, ఫుల్లుగా లాగించేద్దారా. ఓహో, కిచెన్ లో అయితే అత్తయ్య గారికి అనుమానం వస్తుందని ఈ స్టోర్ రూమ్ లో వండుకుంటున్నారా? చెప్తా. ఇదిగో, సౌండ్ చేయకుండా తినాలి, సరేనా? సౌండ్ చేసింది నేను కాదక్కా. ఆ? సరే, తిను. నేను కాదక్కా, తలుపు. ఎవరై ఉంటారు? కొంపు తీసి అత్తే గారేమో అక్కా. అమ్మో, ఇవి నువ్వు దాచే, నేను వెళ్ళి చూసొస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వా? అయ్యో అవును, నేనే, మధుమతినే. భలే గుర్తుపట్టావే. జోకు, మధు జోకులేస్తోంది. అయ్యో, ఏంటి ఏదో మసాలా గారు వాసన వస్తుంది? అబ్బే, ఇది గారెల వాసన కాదు మధు, నా మేకప్ వాసన. కావాలంటే చూడు, ఎంత కమ్మని వాసన వస్తోందో. హో, నిజమే. అవును, లోపల ఇంకెవరున్నారక్క? ఇక్కడ ఎవరు లేరు. నేను అస్సలు లేను. హే, ఇది మన శిరీషక్క వాయిస్ కదా? అదే, దానికి కూడా మేకప్ కావాలంటే. ఓ, వండి పెడుతున్నారక్క? అవును. అబ్బే, చిచి, కాదు. లేదు మధు, అసలు అలాంటిది ఏమీ లేదు. ఏంటి, మేము ఇలాంటి మసాలా గారెలు వండుకొని తింటున్నాం అనుకున్నావా? అలా ఏం లేదు మధు. అబ్బా, సీక్రెట్ దాయాలంటే మా శిరీషక్క తర్వాత ఎవరైనా. మరి ఏమనుకున్నావు మధు? లతక్క ఈ గారెలు వండిందని చెప్పానా? లేదే. అత్తయ్య గారికి తెలియకుండా ఉప్పు, నూనె, నెయ్యి అవన్నీ నొక్కేసామని చెప్పానా? అది కూడా లేదే. అబ్బా, ఒక్క సీక్రెట్ కూడా బయట పెట్టకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారక్క? అబ్బా, దాని బొంద, అదో తిక్కల్ది, నోటికొచ్చినట్టు వాగుతుంది. నువ్వేం పట్టించుకోకు.
నేను తిక్కలుతానా అబద్ధాలు చెప్తానా నువ్వు ఇక్కడే ఉండు మధు కావాలంటే చూడు మధు ఇవన్నీ గారెలు కాదా అరే గారెలే మరి నేను తిక్కలుదాన్నా లతక్క తిక్కలుదా చెప్పు మధు సేయ్, నోరు ముయ్యవే లేదంటే ఎక్కి తొక్కేస్తాను. నిమ్మకాయ పగిలినట్టు పుట్టుక్కన పగిలిపోతాం, పీడ వదిలిపోతుంది. సారీ చిన్నమ్మాయి. చూడు మధు, మా పెళ్ళైన కొత్తల్లో మా పుట్టింటి వాళ్ళు గారెలు పంపిస్తే ఫ్రిడ్జ్ లో దాచించాను. ఇప్పుడు ఆకలేసి బయటికి తీశాను అంతే. ఓ అలాగా 10 ఏళ్ల నాటి గారెలన్నమాట. చాలా చరిత్ర దక్కవి. సరే మీ పని కానివ్వండి. అలాగే బాయ్. గారెలు తింటారా గారెలు? నీ పని చెప్తాను.